భారతదేశ కమ్యూనిస్టు అగ్రనేత సీతారాం ఏచూరి కొద్దిసేపటి క్రితం మరణించారు. సిపిఐఎం అఖిల భారత జనరల్ సెక్రటరీగా, భారత పార్లమెంట్లో సిపిఎం పక్ష నేతగా విశిష్టమైన సేవలందించి భారత రాజకీయాల్లో తనదంటూ చెరగని ముద్ర వేసుకున్న సీతారాం ఏచూరి 72 ఏళ్ల వయసులో తీవ్రమైన అనారోగ్యం వల్ల గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ మరణించారు. సీతారాం ఏచూరి రాజకీయ వారసత్వం, ఆయన వ్యక్తిత్వ విశిష్టత, ఆయన విలక్షణ స్వభావము, భారత రాజకీయాల్లో ఆయన నిర్వహించిన వైవిధ్యభరితమైన పాత్ర ఈరోజు మనకు గుర్తు చేసుకోవాల్సిన సమయం. నాకు వ్యక్తిగతంగా 40 ఏళ్ళుగా పరిచయం. నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో స్టూడెంట్ డేస్లో ఆయన ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడిగా ఉండేవారు. లేటెస్ట్గా నేను ఇటీవల లోక్సభ ఎన్నికల సమయంలో సీతారాం ఏచూరి కాల్ చేశాను, నాకు ఇంటర్వ్యూ కావాలి అని. అప్పుడు ఆయన అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో వాళ్ళ పార్టీ ప్రచారంలో ఉన్నారు. తప్పనిసరిగా హైదరాబాద్ వచ్చినప్పుడు ఈ ఎన్నికల రావడం అయిపోయాక వస్తాను అన్నాడు. కానీ అదే లాస్ట్ కాల్ నేను మాట్లాడింది. సీతారాం ఏచూరికి భారత రాజకీయాల్లో ఉన్న ప్రత్యేకత, ఆయన 50 ఏళ్ళుగా తాను నమ్మిన రాజకీయాలకు కట్టుబడి ఉన్నాడు. ఇవాళ మనం చూస్తున్నాం రాజకీయాల్లో ఏ రకమైన పరిస్థితి ఉందో, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియదు. పదవుల కోసం, ప్రలోభాల కోసం సిద్ధాంతాలే మార్చుకుంటున్న సమయంలో తాను నమ్మిన మార్క్సిజం లెనినిజం అనే సిద్ధాంతానికి 50 ఏళ్ళుగా కట్టుబడి ఉన్నారు. ఆయన రాజకీయ నిబద్ధతకు అది నిదర్శనం. అందుకే దాంతోపాటు ఆయనకు రాజకీయాలకు అతీతంగా సమాజంలోనే కాదు, రాజకీయ వ్యవస్థలో కూడా అందరి గౌరవాన్ని పొందిన నాయకుడు. మీకు ఒక్క ఉదాహరణ చాలు. ఆయన 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. 2005 నుంచి 2017 వరకు. రిటైర్ అయినప్పుడు ఫేర్వెల్ స్పీచ్లో ఆయన గురించి మాట్లాడినదే ఉదాహరణ. ఆయన పక్కనే సమాజ్వాదీ పార్టీ పక్ష నాయకుడు రామ్ గోపాల్ యాదవ్ రాజ్యసభలో కూర్చునేవారు. రామ్ గోపాల్ యాదవ్ అయితే కన్నీళ్ళు పెట్టుకున్నాడు, సింప్లీ బ్రోక్ డౌన్. పార్టీలకు అతీతంగా ఆయన సిపిఎంను సమర్థించే మిత్రపక్షాలే కాదు, సిపిఎంను వ్యతిరేకించే రాజకీయ పార్టీలు కూడా సిపిఎంకి అపీల్ చేస్తాయి, మీరు సీతారాం ఏచూరిని మళ్ళీ పార్లమెంటుకు పంపండి అని. మరీ ముఖ్యంగా ఆయన మిత్రపక్షాలైతే ఇంకా ఎక్కువగా డిమాండ్ చేస్తాయి కూడా ఒక రకంగా, ఇలాంటి నాయకుడు ఈ సమయంలో అవసరము అని. కానీ వాళ్ళ పార్టీ నిర్ణయం ప్రకారం జనరల్ సెక్రటరీగా ఉన్న వ్యక్తి సాధారణంగా పార్లమెంట్ సభ్యుడిగా ఉండరు. సో అందువల్ల సీతారాం ఏచూరి 2 టర్మ్స్ తర్వాత ఆయన పార్లమెంట్లో లేరు. కానీ పార్లమెంట్లో ఆయన చేసిన ప్రతి ప్రసంగము ఒక విజ్ఞానదాయకమైన వ్యాసం. భారత పార్లమెంట్లో ఒక ఉత్తమ శ్రేణి పార్లమెంటేరియన్గా సీతారాం ఏచూరి చరిత్రలో నిలిచిపోతారు. అలాగే రాజకీయాల్లో సంకీర్ణాల యుగంలో ఆయన నిర్వహించిన పాత్ర కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సిపిఎం అగ్రనేత హర్కిషన్ సింగ్ సుర్జిత్ సాహచర్యంలో ఆయన ప్రతిపక్షాల కూటమిలను నిర్మించడంలో కూడా ఒక కీలక భూమిక పోషించారు. యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో పాత్ర పోషించారు. మరీ ముఖ్యంగా 2004లో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడడంలో ఆయన పాత్ర ప్రత్యేకమైంది. కామన్ మినిమం ప్రోగ్రామ్ను రచించడంలో యునైటెడ్ ఫ్రంట్లో కానీ, యూపీఏ సమయంలో కానీ కామన్ మినిమం ప్రోగ్రాం రచనలో కూడా సీతారాం ఏచూరి కీలక భూమిక పోషించారు. భారత రాజకీయాల్లో సాధారణంగా సిద్ధాంతాలకు అతీతంగా మిత్రులుండే కొద్దిమంది నేతల్లో సీతారాం ఏచూరి ఒకరు. అందుకే ఆయనకు రాజకీయాల్లో ఎప్పుడు కూడా ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు ఉండటానికి సీతారాం ఏచూరి విలక్షణ వ్యక్తిత్వమే ఒక ఉదాహరణ. అలాగే వాస్తవంగా ఆయన బీజేపీకి వ్యతిరేకంగా జరిగిన రాజకీయ పోరాటంలో చాలా కీలక పాత్ర పోషించారు. ఇండియా కూటమి ఏర్పాటులో కూడా సీతారాం ఏచూరిది చాలా ముఖ్యమైన పాత్ర. రాహుల్ గాంధీ చీఫ్ అని పిలిచేవారు అని అంటారు. కాంగ్రెస్ నాయకులు అనేవారు, మా నాయకుడు మేము చెప్తే కన్నా సీతారాం ఏచూరి చెప్తే ఎక్కువ వింటారు మా నాయకులు అని సీతారాం ఏచూరి గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడేవారు. కానీ ఆయన కాంగ్రెస్ రాజకీయాల్ని కూడా అంతే తీవ్రంగా ప్రశ్నించాడు, పోరాడాడు కూడా. ఆయన వాస్తవంగా ఆయన విద్యార్థి దశలోనే కాంగ్రెస్ రాజకీయాలపై పోరాటం మొదలైంది.
ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ నేతగా ఆయన ఎమర్జెన్సీ వ్యతిరేక విద్యార్థి పోరాటంలో కీలక పాత్ర పోషించి అండర్గ్రౌండ్కి వెళ్ళి జైలు జీవితాన్ని కూడా అనుభవించాడు. తర్వాత ఆయన జరిపిన పోరాటం, ఆయన నాయకత్వంలో జరిగిన జేఎన్యూ విద్యార్థి పోరాటం వల్లనే ఇందిరాగాంధీ జేఎన్యూ ఛాన్సలర్ పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ కూడా ఆ ఫోటో ఐకానిక్ ఫోటో మీరు స్క్రీన్ పైన చూస్తున్నది. ఇందిరాగాంధీ వింటుంటే సీతారాం ఏచూరి చార్జ్ షీట్ చదవడం ఇందిరాగాంధీ పైన. ఈ ఫోటో ఆయన విద్యార్థి దశలోనే నిర్వహించిన పాత్రకు ఒక ఉదాహరణ. భారత రాజకీయాల్లో, పార్లమెంటరీ రాజకీయాల్లోనూ, పార్లమెంటు బయట రాజకీయాల్లో కూడా, ప్రజా ఉద్యమాల్లోనూ చాలా అగ్రశ్రేణి పాత్ర పోషించారు. ఈ సుదీర్ఘ రాజకీయ చరిత్రలో చాలా యంగ్ ఏజ్లో సిపిఎం సెంట్రల్ కమిటీకి, పోలిట్ బ్యూరోకి ఎన్నికయ్యాడు. ఇది ఏజ్ 32. నాకు గుర్తున్నంత వరకు 1984లోనే సిపిఎం సెంట్రల్ కమిటీకి ఎలక్ట్ అయ్యారు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో అంత యంగ్ ఏజ్లో పార్టీ అత్యున్నతమైనటువంటి బాడీకి ఎన్నిక కావడం రేర్. సిపిఎంలో ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్కు నాయకత్వం వహిస్తూ ప్రపంచ కమ్యూనిస్ట్ ఉద్యమ నేతలతో కూడా ఆయనకు సన్నిహిత పరిచయాలు, సంబంధాలు ఉన్నాయి. ఫిడెల్ కాస్ట్రో లాంటి నేతలతో కూడా ఆయన కలిసిన అనుభవం. నేపాల్లో మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని వీడి వారు జనజీవితంలోకి వచ్చి ఎన్నికల ప్రక్రియలోకి ప్రవేశించడము, నేపాల్ కమ్యూనిస్టు పార్టీలు వివిధ ముక్కలుగా ఉన్న పార్టీలను ఏకం చేయడం, ఇందులో కూడా నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీకి గైడ్ చేయడంలో, సలహాలు ఇవ్వడంలో కూడా సీతారాం ఏచూరి పాత్ర కీలకమని చెప్తారు. అందువల్ల ఆ రోజుల్లో నేపాల్ పరిణామాలకు కూడా సీతారాం ఏచూరి పాత్రను చాలామంది చెప్తూ ఉంటారు. మంచి రచయిత కూడా, అనర్గళ వక్త, అద్భుతమైన ఉపన్యాసకుడు. ఇంగ్లీషు, తెలుగు, హిందీ, బెంగాలీ, తమిళ్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారు. అనేక భాషల్లో ఆయనకున్న ప్రావీణ్యత ఒక రకంగా ద ఐడియా ఆఫ్ ఇండియాకైనా సింబల్గా నిలిచాడు. వివిధ భాషలు, అనేక రకాల ఆలోచనల సంగమం భారతదేశం అంటూ సీతారాం ఏచూరి ఎప్పుడూ నిరంతరం చెప్పేవాడు ది ఐడియా ఆఫ్ ఇండియాకు. దానికైనా నిదర్శనం కూడా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వాస్తవ్యుడు, తెలుగు బిడ్డ, హైదరాబాద్లో చదువుకున్నాడు, ఢిల్లీలో విద్యార్థి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు, పశ్చిమ బెంగాల్ నుంచి భారత పార్లమెంట్కు రిప్రజెంట్ చేశాడు, ఆఖరికి భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టుకు అఖిల భారత జనరల్ సెక్రటరీగా పనిచేశాడు. ఆయన నాకు గుర్తు హైదరాబాద్లో చదివినట్టు గుర్తు, నిజాం కాలేజీలో, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నట్టు గుర్తు. ఆ తర్వాత ఆ రోజుల్లో తెలంగాణ తొలి దశ ఉద్యమ రోజుల్లో ఆ తల్లిదండ్రులు చదువు డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి అతన్ని ఢిల్లీకి తీసుకెళ్లారు. కానీ అక్కడ ఆయన వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితులయ్యారు. నాకు చాలా రోజుల క్రితం తెలుగు దినపత్రికలోనే చదివినట్లు గుర్తు. ఆయన మామయ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఐఏఎస్ అధికారిగా, చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. ఆయన మాటలు ఉట్టంకిస్తూ ఆ పత్రిక రాసింది. సీతారాం ఏచూరిని వాళ్ళ తండ్రి నా దగ్గరికి పంపించారు, వీడు దారి తప్పుతున్నాడు, వామపక్ష రాజకీయాల వైపు పోతున్నాడు, నువ్వేమైనా వాడిని కన్విన్స్ చేయని పంపిస్తే 15 రోజుల తర్వాత సీతారాం ఏచూరి తండ్రికి ఆయన లేఖ రాశాడట. మీ వాడు ఇంకా ఎక్కువ రోజులుంటే వాడిని నేను మార్చడమేమో, కానీ నేను కమ్యూనిస్ట్ అయిపోతాను, నన్నే మార్చేలా ఉన్నాడు అని చెప్పి లేఖ రాశాడట. సో ఆ సీతారాం ఏచూరి జగన్నేలో ఉపన్యాసాలు ఇస్తారంటే ఒక రకంగా లైబ్రరీ లాగా పుస్తకాలన్నీ ముందుండేవి అని అంటారు. సో ఆయన నాకు ఇప్పటికి గుర్తు, స్టూడెంట్ డేస్లోనే 1985లో రాజీవ్ గాంధీ ప్రభుత్వము న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు దానిపైన సోషల్ సైంటిస్టులు, దేశంలోనే పేరెన్నికగన్న సోషల్ సైన్స్ రీసెర్చ్ జర్నల్, అందులో ఆయన లీడ్ ఆర్టికల్ రాశారు. చాలామంది విద్యావేత్తలతో కలిసి రాజీవ్ గాంధీ నూతన విద్యా విధానంపై చాలా పరిశోధనాత్మక వ్యాసం, ఒక రకంగా ఆ యంగ్ ఏజ్లో అంతటి మేధోశక్తితో రాయాల్సిన వ్యాసం చాలా అరుదు. ఆ తర్వాత ఆయన హిందుస్థాన్ టైమ్స్ పత్రికకు అనేక సంవత్సరాల పాటు వ్యాసాలు రాశాడు. నేను ఓ రోజు అడిగాను, బిర్లాల ఓనర్షిప్లో ఉన్న హిందుస్థాన్ టైమ్స్ ఒక క్యాపిటలిస్ట్, మానోపలీ క్యాపిటలిస్ట్ పత్రికలో ఒక కమ్యూనిస్ట్ నేతను కాలం ఎలా రాయమంటున్నారు అని అడిగాను. దానికి ఆయన నవ్వుతూ, లేదు నాగేశ్వర్, ఆ హిందుస్థాన్ టైమ్స్ ఓనరే నన్ను
ఫోన్ చేసి అడిగితే రాయడం మొదలుపెట్టాను అన్నాడు. కానీ హిందుస్థాన్ టైమ్స్లో రాసిన, కార్పొరేట్ పత్రికలో రాసిన ఏనాడు తన కమ్యూనిస్టు నిబద్ధతను మాత్రం వదులుకోలేదు. ప్రతి వ్యాసము ఒక విజ్ఞానదాయకమైంది. ఆ వ్యాసంలో సీతారాం యేచూరి వ్యక్తం చేసిన అభిప్రాయాలతో ఎవరైనా అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. కానీ ఆ అభిప్రాయాల్లో ఉన్నటువంటి లోతైన మేధోశక్తిని మాత్రం ఎవరు క్వశ్చన్ చేయలేరు. సో ఆ రకంగా జర్నలిజంలో కూడా ఆయనకు ఒక పాత్ర. పార్టీ జర్నల్ అయిన పీపుల్స్ డెమోక్రసీకి చాలా కాలం సంపాదకుడిగా వ్యవహరించారు. అనేక పత్రికల్లో, అనేక టీవీ ఛానల్లో ఆయన పోషించినటువంటి పాత్ర, వ్యాసకర్తగా, కామెంటేటర్గా, తన పార్టీ వాయిస్గా ఆయన అనర్గళ వాగ్దాటిని మనకు గుర్తు చేస్తాయి. సీతారాం యేచూరి అలా పుస్తకాలు ఎప్పుడు చూసినా పుస్తకం చదువుతూ ఉండేవాడు. చాలా ప్రాలిఫిక్ రైటర్, ఒక పవర్ఫుల్ స్పీకర్. ఈ 3 రకాల లక్షణాలు ఉన్నవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు రాజకీయాల్లో. అన్నిటికీ మించి నిరంతరం నవ్వుతూ కనిపించే యేచూరి రాజకీయాల్లో ప్రత్యర్థులే ఉంటారు తప్ప శత్రువులు ఉండరు అన్నదానికి ఆయన రాజకీయ జీవితం ఒక ఉదాహరణ. మిత్రపక్షాలకు నుంచి మొదలుకొని ప్రత్యర్థులకు కూడా విశేషంగా గౌరవించేటువంటి ఒక రాజనీతిజ్ఞుడిగా, రాజకీయ నాయకుడిగా, మేధావిగా సీతారాం యేచూరి బహుముఖ ప్రజ్ఞాశాలి. చాలా ఇంకా ఆసక్తికరమైన అంశం ఏంటంటే చాలా అరుదుగా ఉంటారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన విద్యార్థిగా ఉన్న రోజుల్లోనే యూనివర్సిటీ టాప్ ర్యాంకర్, దాంతోపాటు ఒక ఫియర్స్ స్టూడెంట్ లీడర్. యూనివర్సిటీకి జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ టెన్నిస్ స్టార్, మంచి టెన్నిస్ ప్లేయర్ కూడా. సో ఇలా క్రీడల్లోనూ, చదువులోనూ, రాజకీయ నాయకత్వంలోనూ 3 అంశాల్లో కూడా విద్యార్థిగా ఆయన ప్రతిభ చూపడం అనేది ఒక అరుదైన అంశం. సిబిఎస్ఈ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్లో ఆయన ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాడు ఆ రోజుల్లోనే, మీరు గమనించండి. సో ఇలా వివిధ రకాల రాజకీయ పరిస్థితుల్లో కూడా తన మేధోశక్తితో భారత రాజకీయాల్ని ఒక రూపాన్ని ఇవ్వడంలో, రాజకీయాల్ని ప్రభావితం చేయడంలో సీతారాం యేచూరి విలక్షణ పాత్ర మరవరానిది. సీతారాం యేచూరి మరణంతో భారతదేశ ప్రజా ఉద్యమాలు ఒక సుశిక్షితుడైన సైనికుణ్ణి, ఒక సునిశ్చిత మేధావిని కోల్పోయాయి. భారతదేశంలో ఉన్న కష్టజీవులు ఒక బలమైన ఇంటలెక్చువల్ వాయిస్ను కోల్పోయాయి. భారత వామపక్ష ఉద్యమాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు ఒక ఆర్టికులేటింగ్ అడ్వకేట్, తమ రాజకీయ అభిప్రాయాల్ని సమర్థవంతంగా జనంలోకి తీసుకెళ్లగలిగే ఒక ప్రతిభాశాలిని కోల్పోయాయి.